హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుండారా? నేను బాగున్నాను. ఈరోజు నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను, చూసేయండి. ఈ లడ్డూలు చేయడానికి నేను అర్ధ కేజీ నువ్వులు, అర్ధ కేజీ శనక్కాయలు, కేజీ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనము ముందు నువ్వులు వేయించుకుందాము. నేను చూపిస్తున్న విధంగా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. నువ్వులు మాడిపోకుండా వేయించుకోండి. చిట్టపట్ట చిట్టపని సౌండ్ వస్తాయి. వేయించిన నువ్వుల్ని పక్కగా తీసుకుందాం. ఇప్పుడు అదే విధంగా చిన్న మంట మీద శనక్కాయలు బాగా వేయించుకోవాలి. శనక్కాయలు వేగిన తర్వాత ఇవి కూడా పక్కకి తీసుకుందాం. ఇప్పుడు కొన్ని పాలు వేడి చేసుకుందాం. ఇప్పుడు మనము వేయించి పెట్టుకునే నువ్వుల్ని చల్లారినాయి కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ వేసుకుందాం. కొంచెం బరకగా వేసుకోండి. ఈ నువ్వుల లడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం లేని వాళ్ళు రోజుకు 2 నువ్వుల లడ్లు తినండి. ఆడపిల్లలకి ఇవి తినడం వల్ల జుట్టు ఊడిపోకుండా హెల్ప్ చేస్తుంది. ఇవి తినడం వల్ల ఎముకలకి మంచి కాల్షియం దొరుకుతుంది. ఈ లడ్డులు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కానీ హాస్టల్లో ఉంటే ఇలాంటి పిండి వంటలు ఇంట్లోనే ఈజీగా చేసి పంపించండి. ఏంచి చల్లారబెట్టుకున్న శనక్కాయల్ని ఇప్పుడు ఇవి కూడా మిక్సీకి వేసుకుందాం. పరక మిక్సీకి వేసింది తీసి గిన్నెలో వేసుకుందాం. ఇక్కడ మనం శనక్కాయలు 2 సార్లు మిక్సీకి వేసి పొడి చేసుకున్నాం. ఇప్పుడు మనం బెల్లం పక్కకు పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకుందాం. ముందుగా మనము మిక్సీకి వేసుకున్న నువ్వులు, శనక్కాయలు, బెల్లము వేసి కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కాబట్టి ఇంకోసారి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. వేస్తున్న విధంగా మెత్తగా మిక్సీకి వేసుకొని చూసుకోండి మెత్తగా అయిందో లేదో. చూసుకొని మెత్తగా అయిన పిండిని ఒక గిన్నెలో వేసుకోండి. ఒక గిన్నెలో వేసుకున్నాక మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా మిక్సీ వేసుకోవాలి. 2-3 సార్లు వేసుకోవాలి. వేసుకున్న పిండిని కొద్దిసేపు గాలికి ఆరనిద్దాం. అయినాక ఉంటలు కట్టుకుందాం. ఈ పిండి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం. నేను ఇక్కడ 2 పిరికెల కొబ్బరి తురుము వేసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. వేసినాక మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కొబ్బరి బాగా కలిసేదాకా బలంగా కలుపుతూనే ఉండాలి పిండిని. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇందులోకి 1 టీ కప్పు పాలు పడతాయి. ముందే కాంచి చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు కాంచిన పాలను కూడా మనం వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందాం. మీకు కావాలంటే పాలు వేసుకోండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోండి, అది మీ ఇష్టం. పాలు వేసినాక మొత్తం పిండిని మనం బాగా కలుపుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు అప్పుడే తెలుస్తుంది పిండి కట్టుకుంటుందా లేదా అనేది. ఈ నువ్వుల లడ్డులు చేసే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. అయినా సరే మన కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసమే కాబట్టి కొంచెం ఓపికతో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చిన్నగా లడ్డులు చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇదే విధంగా ఇంత సైజులో చేసుకోండి. ఇప్పుడు కాలం పిల్లలు బయట తిండికి అలవాటు పడి నానా రకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. ఏందో పీసీఓడి అంట, అనేమియా అంట, జుట్టు ఊడిపోవడాలు. మా కాలంలో ఇట్లాంటివన్నీ మాకేమీ తెలియదు. ఎందుకంటే మనకి చిడితిండ్లు అంటే తెలియవు కాబట్టి రోగాలు కూడా పెద్ద ఎక్కువగా తెలియదు. రెగ్యులర్గా నెలసరి రాని పిల్లలకి చేసి పెట్టండి.
ఇందులోకి కావాలంటే మీరు అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు. నాతో లేవు కాబట్టి నేను వేయలేదు. ఆ వీడియో హాస్టల్లో పిల్లలు చూస్తున్నట్లయితే మీకు ఈ విధంగా లడ్డూలు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి మనకి అంగిట్లో నువ్వులు, బెల్లము, కొబ్బరి తురుము పెట్టినది దొరుకుతుంది కాబట్టి అవి 3 కొనుక్కొని మిక్స్ చేసుకొని రోజు పొద్దున్న 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తినండి. ఈ నువ్వుల లడ్డు రోజుకోటి తినడం వల్ల మన బాడీలో చెడు కొవ్వును కూడా తీసేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నేను చేసిన ఈ వీడియోలో నువ్వుల లడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ చెప్పినాను. ఇంకా మీకు కూడా ఏమైనా తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పిండి మొత్తం లడ్డూలు చేయడం అయిపోయింది. లడ్డూలు సూపర్గా వచ్చాయి. నేను మళ్ళీ లడ్డూల పైకి గార్నిష్ కోసం కొబ్బరి వేస్తున్నా. కొబ్బరి వేసుకున్నాక ఇలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ లడ్డులన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.